హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రక్షితశ్రీ యూట్యూబ్ ఛానల్కి అండి. ఈరోజు వచ్చి చిన్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ చేయాలి పిల్లలకి అనుకుంటున్నప్పుడు పేరెంట్స్ వాళ్ళకి అన్ని విషయాలు కూడా తెలిసేలా ఫస్ట్ వాళ్ళని ప్రిపేర్ చేయాలండి. అలా ప్రిపేర్ చేయకుండా మనం టైం వచ్చింది లేకపోతే సంబంధం వచ్చింది అని చెప్పేసి మ్యారేజ్ చేసేయడం వల్ల వాళ్ళు దేనికి ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్ మ్యారేజ్ అనే దాంట్లోకి అడుగు పెట్టడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఈ మధ్యన లాయర్ గారు నాతో మాట్లాడినప్పుడు చెప్పింది కూడా, ఆడపిల్లలు కొంచెం కూడా ఓపిక పట్టట్లేదు. ఒక 3 మంత్స్ మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కే నాకు ఆ ఇల్లు నచ్చలేదు, ఆ హస్బెండ్ అలా లేరు, నేను అనుకున్నట్టు లేరు, ఇలాగని చెప్పేసి ఎక్కువ కేసులు వస్తున్నాయని చెప్పేసి నాకు అడ్వకేట్ గారు నాతో చెప్పారండి. సో, నేను అది విన్నప్పుడు నాకు ఈ చిన్న టాపిక్‌ని మీ దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి అనిపిచ్చింది. సో, నేను మీ దగ్గరికి తీసుకొచ్చింది అందుకే ఈ టాపిక్‌ని. పేరెంట్స్ ఎవరైనా సరే మ్యారేజ్ చేయాలి పిల్లలకి అనుకున్నప్పుడు, వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి ఇంట్లో పనులన్నీ నేర్పడం అన్నది మొదటిగా చేయవలసిన పనండి. పెళ్ళి అన్నది ఒక 1 ఇయర్ లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు పెళ్ళయ్యి ఎళ్ళిన ఇంట్లో అన్నీ చక్కపెట్టుకునే విధంగా వాళ్ళని రెడీ చేయవలసిన బాధ్యత పేరెంట్స్‌కే ఉంటుంది కనుక, పేరెంట్స్ మ్యారేజ్ చేయాలి అని ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టుకుంటారో అప్పటినుంచి ఆ అమ్మాయికి అన్నిటిలోనూ, అంటే వంట అనే కాదు, వంట ఒకటే కాదు ప్రాధాన్యం. జాబ్ అంటారా, వాళ్ళు ఎలా అయినా దాన్ని రెస్పాన్సిబిలిటీగా చేస్తారు. వాళ్ళకి సంబంధించిన విషయం ఇది. మిగిలిన వంట, ఇంకా చుట్టూ ఉన్న అక్కడ ఇప్పుడు అత్తవారింటికి ఎక్కడికైతే వెళ్తుందో ఆ అమ్మాయి వాళ్ళందరితో కలిసి ఉండడం అన్న విషయాన్ని తన విషయంగా భావించాల్సినది ఉంటుంది. అది వాళ్ళకేంటంటే అది చాలా చిన్న చిన్న విషయాలుగా భావిస్తారు. కానీ అక్కడికి వెళ్ళాక అదే పెద్ద విషయాలుగా తయారవుతున్నాయి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఈ అమ్మాయిల్ని మ్యారేజ్‌కి ప్రిపేర్ చేయవలసినప్పుడు ఏంటంటే, తనకొకటే చెప్పాలి, మేము ఇప్పటి వరకు నీ వెనకాల ఉన్నాము. నెక్స్ట్ ఉంటామా, ఉండమా అన్నది మాకు తెలీదు. ఎందుకంటే మ్యారేజ్ అన్నది జరిగాక ఎన్నో గొడవలు, ఎన్నో ఇది వస్తూ ఉంటాయి. అన్నీ మనం మంచిగా అనుకుంటాము. కానీ అవతల వైపు నుంచి కూడా అంతే మంచితనం, అంతే అనుకూలత ఉండాలి కదా! సో, అప్పుడు ఒకవేళ ఇన్‌కేస్ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటండి? అమ్మాయిని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయి లైఫ్‌ని అయితే పాడు చేయలేం కదా! సో, అమ్మాయిని అక్కడే వదిలేస్తాం. సో, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అమ్మాయి దాన్ని దాటగలిగేలాగా ఆ అమ్మాయి ప్రతిదీ దాన్ని కూడా సమస్యని తనకు తానుగా పరిష్కరించుకునేలాగా ఆ అమ్మాయిని ప్రిపేర్ చేసి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకే ఉంటుంది అన్నది మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ విషయం అండి. ఇక్కడేంటంటే, ఈ మధ్యన చాలా మట్టుకి కోర్ట్ కేసులు, అమ్మాయిలు మెయిన్ ఫస్ట్ అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఓపిక పట్టట్లేదు. వాళ్ళే ముందు డైవర్స్‌కి అప్లై చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, అటు నుంచి మనం ఏదైతే డౌరీ ఇస్తామో ఆ డౌరీ కూడా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు డైవర్స్ కావాలి. అమ్మాయిలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. సో, నేను చెప్పేదేంటంటే, ప్రతి అమ్మాయి కూడా మ్యారేజ్ చేసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు తన మైండ్‌ని ఖచ్చితంగా అన్నిట్లికి స్టేబుల్‌గా నిలబడేలాగా రెడీ చేసుకొని మ్యారేజ్ అనే ప్రపోజల్‌కి వెళ్ళండి. ఎందుకంటే మ్యారేజ్ అన్న విషయం మన చేతుల్లో ఉన్న విషయం కాదు. ఎందుకంటే మనం అనుకుంటాం అన్నీ మంచిగా జరగాలి, మనం అనుకున్నట్టుగా ఉండాలి అని అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక ఎందుకంటే 2 ప్రాంతాల అంటే వేరే వేరే ప్రాంతాల వాళ్ళు, వేరే వేరే చోట్ల పెరిగిన వాళ్ళు ఒక్క చోట ఇదైనప్పుడు ఏమవుతదంటే, కలిసినప్పుడు వాళ్ళిద్దరూ కలవడానికి టైం పడతది. వాళ్ళిద్దరి మనసులు కలవడానికి టైం పడతది. 2 కుటుంబాలు కలవడానికి టైం పడుతుంది. ఈ మధ్యలో గ్యాప్‌లో ఏమవుతదంటే, చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవల కింద అయిపోవడము, చిలికి చిలికి గాలివాన అవ్వడము, ఆ పెద్దోళ్ళ గొడవలు పిల్లల దాకా రావడము, విడాకుల దాకా వెళ్ళడము, ఇలా చాలా మట్టుకు జరుగుతున్నాయి. సో, నేను చెప్పేదేంటంటే, అమ్మాయిని ఆ అబ్బాయి దగ్గర వదిలేసవలసి వస్తే ఆ అమ్మాయి ప్రతి విషయాన్ని కూడా తనకు తానుగా పరిష్కరించుకోగలిగే మెంటాలిటీని ఆ అమ్మాయికి ఇవ్వండి. నీ సమస్య నువ్వే తీర్చుకో. నీ భర్త దగ్గర సమస్య నువ్వే తీర్చుకో. నీ అత్తమామల దగ్గర సమస్య నువ్వే తీర్చుకో.
ఏదైనా సరే నీ అత్తగారింటికి సంబంధించిన ఏ విషయాన్నైనా నువ్వే సాల్వ్ చేసుకోవాలి. అమ్మా, నాన్న ఉన్నారు గదా అని గబగబా పరిగెట్టుకొని రావడం అన్నది కరెక్ట్ కాదు అని అమ్మాయికి నేర్పండి. అలా నేర్పడం వల్ల ఎంత సమస్య వచ్చినా కూడా ఆ అమ్మాయి స్టేబుల్‌గా నిలబడతది. లేదనుకోండి, ఇప్పుడు మీరు ఏ స్టేబిలిటీ అయితే నేను ఇమ్మని చెప్తున్నానో అది ఇవ్వకపోతే ఏమవుతదంటే, ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్స్ తట్టుకోలేక ఇంకా వేరే వేరేగా ఎళ్ళిపోయే అవకాశం ఉంటది. అందుకే ఆ అమ్మాయికి స్టేబుల్‌గా నిలబడే ధైర్యాన్ని ఇవ్వండి పేరెంట్స్. ఏదైనా సమస్య వచ్చినా నిలబడు. ఒకవేళ నీకు సాల్వ్ అవుతదా? అవ్వదా? అన్నది చూసుకో. ఇన్‌కేస్ ఇంక నా వల్ల కాదు, ఇది 100% ఇంక నా చేతుల్లో లేదు అని నువ్వు ఫైనల్ డిసిషన్‌కొచ్చినప్పుడు, అప్పుడు మమ్మల్ని అడుగు. ఏంటమ్మా, నేను ఈ సమస్యని నేనింక నా వల్ల కావట్లేదు. నేను చాలా వరకు ట్రై చేశాను. 100% నా చేతుల్లో ఉన్నది నేను ట్రై చేశాను, అవ్వలేదు. సో, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అప్పుడు నువ్వు పేరెంట్స్‌ని అడుగు. అప్పుడు పేరెంట్స్ నీకు ఏదైనా సలహా ఇస్తారు. నువ్వేది చెయ్యకుండా, ఎలాంటి సమస్యకి పరిష్కారాన్ని వెతకకుండా, ఒక్క చిన్న మాట అనేసరికి హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, అత్తగారైనా గబగబా పరిగెట్టుకొని అమ్మగారింటికి రాకూడదు. అది వస్తే కూడా కరెక్ట్ కాదు. అమ్మగారాళ్ళు ఇంకెందుకున్నారండి అంటారేమో. ఉంటారు. వెనకాల ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు వాళ్ళు చూసుకుంటారు. పూర్తిగా వదిలేయరు. అలాగని చెప్పి పూర్తి సపోర్ట్ అమ్మాయికి ఇస్తూ వస్తే ఏమవుతదంటే, అమ్మాయి ఇంగా నేను అబ్బాయితో చేయను, కాపురం చేయను, నేను డైవర్స్ తీసుకుంటాను అనే టైప్‌కి వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా అమ్మాయిలు పెరగడము, ఇండివిడ్యువల్‌గా లైఫ్ లీడ్ చేయడం అలవాటు చేసేసుకున్నారు. దానివల్ల ఏంటంటే భర్త ఉన్నా పర్వాలేదు, భర్త లేకపోయినా పర్వాలేదు, నేను జాబ్ చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను బ్రతకగలను అన్న మెంటాలిటీని అలవాటు చేసేసుకుంటున్నారు ఆడపిల్లలు. ఆ మెంటాలిటీని అలవాటు చేయకండి. నీకేంటమ్మా, నీకు ఉద్యోగం ఉంది, నువ్వు బతకగలవు, నువ్వు భయపడకు అనొద్దు ఎప్పుడు కూడా ఏ పేరెంట్స్‌ని. అమ్మ, డబ్బున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, భర్త ఉన్న దారి వేరు అని ఆడపిల్లకి చెప్పడం నేర్చుకోండి పేరెంట్స్ ఎవరైనా సరే. నెక్స్ట్ నేను ఇంకో వీడియోలో మీకు ఇంకా ఎన్ని విషయాలు చెప్పాలో అన్నీ చెప్తానండి. ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువయ్యే కొలది టైం ఎక్కువ పట్టేస్తుంది. అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న బిట్లుగా చెప్తున్నాను. సో, ప్రెజెంట్ అయితే మాత్రం పేరెంట్స్ మేలుకోండి. పెళ్ళిళ్ళు చేయాలనుకున్న పిల్లలకి ప్రతి సమస్యను వాళ్ళు పరిష్కరించుకునేలాగా నేర్పండి. అలాగే ఒక అత్తారింటికెళ్ళిన ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి, ఏంటి అన్నది వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఒక్కో విషయం చెప్పుకుంటారండి. లేకుండా డైరెక్ట్‌గా మ్యారేజ్ ప్రపోజల్‌కి వెళ్ళొద్దు. ఆ అమ్మాయి అన్నిట్లికి ప్రిపేర్ అయ్యి ఉందా, మైండ్ సెట్ లేదా అన్నది పేరెంట్స్ గ్రహించుకొని అప్పుడు మ్యారేజ్ అనే ప్రపోజల్‌కి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.